నమస్తే అండి. నయాగరా జలపాతంలాగా వస్తున్న ఈ వార్తలు. నిన్న పెట్టిన వీడియోకి ఒక క్విక్ అప్డేట్ అవసరం అనిపించి ఇది చేస్తున్నాను. నిన్న పెట్టిన వీడియో ఏంటంటే అది జే పవల్‌కి ఆహ్, ట్రంప్‌కి మధ్య జరుగుతున్న యుద్ధం గురించి. నా ఉద్దేశంలో ద 2 మోస్ట్ పవర్‌ఫుల్ మెన్ ఇన్ ద వరల్డ్ ఆహ్, ట్రంప్ అండ్ జే పవల్, President of the United States and Federal Reserve Board Chairman. Well, I take that back a little bit. Maybe President Xi of China is also the most powerful man currently. బట్ ఎనీవే దీని గురించి చెప్పినప్పుడు ఒక చిన్న ట్వీట్ రికార్డ్ అయితే చేశాను కానీ అది యాక్సిడెంటల్గా డిలీట్ చేశానో ఏమో తెలీదు. బట్ బాటమ్ లైన్ ఏంటంటే ఈరోజు బుధవారం ఉదయం చేస్తున్నాను ఇది. సోమవారం నాడు మార్కెట్లు విపరీతంగా పడ్డాయి. అది మంగళవారం నాడు విపరీతంగా పెరిగాయి. ఒక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 900+ పాయింట్స్ పడింది సోమవారం. మంగళవారం నాడు 1000 పాయింట్లకు పైన పెరిగింది. ఇంత సివియర్ ఫ్లక్చుయేషన్స్ వస్తున్నాయి. అందుకని కొంచెం వార్న్ చేద్దామని ఆ వీడియోలో ఇది పెట్టాను నేను. ఈ చిన్న ట్యాబ్. బాటమ్ లైన్ ఇప్పుడు నేను ఒక రియల్ టైమ్‌లో మార్కెట్స్ గురించి కామెంట్ చేయటం కాదు. దాని వెనకాల ఉన్న న్యూస్‌ని కామెంట్ చేయటం కోసమే ఆ వీడియో పెట్టాను అని చెప్పడానికి ఇదనమాట. సో నథింగ్ సెడ్ ఇన్ దట్ వీడియో ఆర్ ఎనీ వీడియోస్ ఐ సే ఈస్ అన్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైస్. ఐ వాంట్ టు మేక్ దట్ వెరీ క్లియర్. ఎందుకంటే అన్‌ప్రెడిక్టబుల్ నేచర్ ఆఫ్ ద న్యూస్. ప్రెడిక్టబుల్ బట్ ఆల్సో అన్‌ప్రెడిక్టబుల్. ఇంకొక విషయం ఏంటంటే చాలా నీచమైన, హేయమైన పని జరుగుతుంది ఏంటంటే నిన్న which is Tuesday when Dow Jones Industrial market Dow Jones Industrial average went up over 1,000 points. During the market hours, Treasury Secretary had a closed door meeting with a bunch of investment bankers. వాళ్ళకి చెప్పాడు there is going to be de-escalation with a tariff situation with China. సో అందుకని రోజల్లా మార్కెట్ పెరుగుతూ ఉంటే దెర్ ఈస్ స్పెక్యులేషన్ దట్ దెర్ ఈస్ సంథింగ్ కమింగ్ ఆఫ్టర్ ద మార్కెట్ క్లోజ్. డెఫినెట్గా ఆఫ్టర్ ద మార్కెట్ ఈస్ క్లోజ్డ్ దేర్ వాజ్ de-escalation అబౌట్ చైనా. సో ది రూమర్స్ వర్ దేర్, బట్ ట్రెజరీ సెక్రటరీ వెళ్ళి ఒక గ్రూప్ ఆఫ్ ప్రైవేట్ బ్యాంకర్స్ నుంచి ఇది చెప్తుంటే హౌ ఇన్ ద వరల్డ్ యూ థింక్ దీస్ ఆర్ ఫెయిర్ మార్కెట్స్? అబ్సల్యూట్లీ నాట్. సో ఇంకొక విషయం కూడా నేను అందులో మర్చిపోయింది, ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే పవల్కి ట్రంప్కి మధ్య జరిగిన యుద్ధం. ఆ యుద్ధం ఇది April 17th పోస్ట్ చేశాడు. అంటే కొద్ది నెలలుగా జరుగుతుంది కానీ లాస్ట్ ఫ్యూ డేస్లో ఎస్కలేట్ చేశాడు. The European Central Bank is expected to cut interest rates for the 7th time, and yet too late. Jerome Powell of the Federal. See, basically he wants lower interest rates and he's putting pressure on J Powell. This was on April 17th. అలాగే ఇది మండే మార్కెట్స్ పడటానికి కారణం ఈ ట్వీట్ కింద చెప్తున్నారు. Preemptive cuts in interest rates are being called for by many. With energy costs way down, food prices, including Biden's egg disaster, so he has to insert something about Biden there, substantially lower. Again, pressure on J Powell. So there are so many pressure points he's trying to put, and on top of that, White House lo నేను ఆ వీడియోలో పెట్టినట్టు వైట్ హౌస్లో చెప్పాడు చూసారా, if I ask him to leave, he's going to leave. Bottom line, markets got spooked by this kind of a rhetoric against the Federal Reserve Board chairman. అందుకని మండే పడ్డాయి. Tuesday, well, China tariff the situation, we are going to de-escalate అన్నాడు. So Tuesday పెరిగాయి. As we speak now, as I am recording this now, markets are showing like rip-roaring rally again. So this is why I'm saying one fickle mind, మనసులు నిలకడలేని ఒక మూర్ఖుడు, పవర్ హంగ్రీ మనిషి, మనసు నిలకడలేదనే కంటే మతి భ్రమించిన వాడు ట్రంప్. పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి, వీకెండ్ ఒకటి, వీక్ డే ఒకటి, ఇట్లా రకరకాలుగా మాట్లాడుతుంటే నమ్మకం. ఆ పైన మళ్ళీ ట్రెజరీ సెక్రటరీ వెళ్ళి ఒక గ్రూప్ ఆఫ్ ఇన్వెస్టర్స్కి మాత్రమే ఇంపార్టెంట్ న్యూస్ షేర్ చేసుకోవడం, ఇది అమెరికన్ ఫైనాన్షియల్ మార్కెట్స్ మీద నమ్మకం కలిగిస్తుందా మీకు? అది జరుగుతుంది ఇక్కడ.
నిన్న స్కాట్ బెసెంట్ ట్రెజరీ సెక్రటరీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్తో మీట్ అవుతున్న టైంలోనే మహానుభావుడు ట్రంప్ గారిని ఓవల్ ఆఫీస్లో రిపోర్టర్స్ అడిగారు, ఏంటి పవల్ని ఫైర్ చేస్తావా అని. Late's not good. Mr. President, I don't want to talk about that because I have no intention of firing. Mr. President, there are reports that you're considering doing something for moms across the country, giving them some kind of bonus whenever they have a child. Are you considering that? Or are you Sounds like a good idea to me. In conclusion, Andy, everything I said in that video, there is nothing to change in that. Market fluctuations గురించి కాదు అది సిచ్యువేషన్. ఆ రెటరిక్ ఏదైతే ఉందో దట్ ఈస్ వాట్ ఈస్ కాజింగ్. ఇఫ్ ఎనీథింగ్, నేను నార్మల్గా ఏంటంటే ఉదయం రికార్డ్ చేస్తాను, వీలుంటే టైం ఉంటే మధ్యాహ్నం టైంలో ఎప్పుడన్నా ఎడిట్ చేసి వాటిని పోస్ట్ చేస్తాను. అది నిన్న ఉదయం రికార్డ్ చేశాను బిఫోర్ మార్కెట్స్ ఓపెన్. తర్వాత రోజల్లా కొంచెం టైం ఉన్నప్పుడల్లా అది ఎడిట్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు అదే ఉదయం చేస్తున్నాను. మధ్యాహ్నానికి ఏమవుతుందో తెలియదు, సాయంత్రానికి ఏమవుతుందో తెలియదు. ఇట్లా ఈ ఫీకల్ మైండెడ్ మతి భ్రమించిన వాడు ప్రెసిడెంట్ అయితే ఎలాగైతే వస్తుంది. దట్ ఇఫ్ ఎనీథింగ్ థింగ్స్ గాట్ లాట్ వర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్స్టిల్లింగ్ కాన్ఫిడెన్స్. బై ద వే, ఇంకొక ముఖ్య విషయం, చైనాతో డీల్ లేదు. 150 దేశాల వాళ్ళు మాతో డీల్ పెట్టుకుంటానికి సిద్ధంగా ఉన్నారు. 90 రోజుల్లో 90 డీల్స్ సాధ్యమే, ఎట్లా 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 అనుకుంటూ వచ్చి ఇప్పటికి మొత్తానికి ఎన్ని దేశాలతో టారిఫ్ డీల్స్ మాట్లాడుతున్నారో తెలుసా? 18 దేశాల్లో మాట్లాడుతున్నారు. సో దే జస్ట్ డోంట్ నో వాట్ ద హెక్ దే ఆర్ డూయింగ్. And this guy pulls some policy out of his ass. I know Scott Bessent is a very competent man, but his morals, I question that. Why would he share that kind of important news in closed door meeting during market hours with a handful of people? ఆలిగార్కీ అంటే ఇదేనండి, ఆలిగార్కీ, ధనస్వామ్యం. ఎనీవే, ఈ నయాగరా జలపాతంలాగా వచ్చే వార్తలకు గొడుగు పెడతాం ఏంటో నేను చేస్తున్నాను నాకు తెలియదు. బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ టైమ్ ఇన్ ద డే. ఇన్ని వార్తల్లో ఏది పిక్ చేసి దేని మీద వీడియో చేయాలనేది ఒక జడ్జ్మెంట్ ఇష్యూ. ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ పికింగ్ ద రైట్ వన్ ఫర్ మై ఆడియన్స్, తెలియదు. బట్ సో ఫాలో మై ఇన్స్టింక్ట్స్ అండ్ కీప్ పోస్టింగ్ దీస్ అప్డేట్స్. ఎనీవే, విల్ సీ లేటర్. లక్కీగా ఈ వీడియోని రికార్డ్ చేసిన వెంటనే ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి కుదురుతుంది నాకు. సరే, స్టాక్ మార్కెట్ రియల్ టైంలో ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడే ఓపెన్ అయింది. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి టెస్లా గురించి. ఎర్నింగ్స్ వాజ్ ఎ కంప్లీట్ డిజాస్టర్. అయినా ఇది పెరుగుతుంది ఎందుకంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ నెగటివ్ సెంటిమెంట్ ఇన్ ద స్టాక్, అండ్ ఆల్సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ మ్యానిపులేషన్ ఆల్సో గోస్ ఆన్. ఇది నిన్న సాయంత్రం ఎర్నింగ్స్ రిపోర్ట్ చేశారు. అది ఇట్ వెంట్ అప్ ఆల్మోస్ట్ 15 points. ఇట్స్ కమింగ్ డౌన్ రైట్ నౌ. సో ఐ జస్ట్ క్యూరియస్, ఇది రికార్డులో అలా ఉంటే తర్వాత ఎప్పుడన్నా చూస్తే మేబీ ఐ విల్ హ్యావ్ some recollection of the events on that day. అందుకని ఈ వీడియోలో వదిలేస్తున్నాను దాన్ని.